మెగాస్టార్ చిరంజీవితో యంగ్ డైరెక్టర్ మోహన్ రాజా మరో జోడీ కట్టనున్నారు. ఇంతకు ముందు చిరంజీవి గాడ్ ఫాదర్ కు దర్శకత్వం వహించిన రాజాకు ఇంకో ఛాన్స్ దక్కిందన్నమాట. అంతేకాదు మరిన్ని విశేషాలు ఈ ప్రాజెక్ట్ లో చోటు చేసుకుంటున్నాయట. చిరంజీవితో కలిసి పనిచేయాలని నటీనటులే కాదు సాంకేతిక నిపుణులు సైతం ఆశిస్తూ ఉంటారు. ఇక దర్శకులైతే చిరంజీవితో ఒక్క సినిమాకైనా పనిచేయాలని తపిస్తారు. ఇప్పటికీ అలాంటి వారు బోలెడు మంది ఉన్నారు. చిరంజీవి సైతం ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. టాలెంట్ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించడంలోనూ చిరంజీవి ముందుంటారు. అందుకు నిదర్శనంగానే ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ విశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు మెగాస్టార్. ఇంకా చిరంజీవితో పనిచేయడానికి బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి వంటి ప్రముఖ దర్శకులతో పాటు గౌతమ్ తిన్ననూరి, మారుతి వంటి డైరెక్టర్స్ సైతం క్యూలో ఉన్నారు. వీరందరినీ పక్కకు నెట్టి విశిష్టకు అవకాశం కల్పించారు చిరంజీవి. అదే తీరున ఇప్పుడు మరోమారు మోహన్ రాజాతో కలిసి పనిచేయడానికి చిరంజీవి అంగీకరించినట్టు సమాచారం. చిరంజీవి హీరోగా ఎడిటర్ మోహన్ నిర్మించిన హిట్లర్ ఘన విజయం సాధించింది. ఆ సినిమా నిర్మాణం నుంచే మోహన్ తనయుడైన మోహన్ రాజాకు చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అభిలాష ఉండేది. మోహన్ రాజా డైరెక్టర్ అయిన తరువాత తమిళంలో బిజీ అయిపోయాడు. అతను తెరకెక్కించిన తనీ ఒరువన్ రీమేక్గా రూపొందిన ధృవలో రామ్ చరణ్ హీరోగా నటించాడు. అయితే ధృవకు రాజా దర్శకత్వం వహించలేకపోయాడు. ఆ సినిమా సురేందర్ రెడ్డి నిర్దేశకత్వంలో తెరకెక్కింది. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి చిరంజీవికి మోహన్ రాజాలో ఏదో స్పెషాలిటీ ఉందని అనిపించింది. దాంతో తాను నటిస్తున్న గాడ్ ఫాదర్కు ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి. ఇప్పుడు చిరంజీవి కూతురు సుస్మిత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మించే చిత్రానికి మోహన్ రాజాను దర్శకునిగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మోహన్ రాజాకు సన్నిహితుడైన మత్స రవి రచన చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వినిపిస్తోంది. విశ్వంభర చిత్రం కాగానే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. మరి గాడ్ ఫాదర్తో నిరాశ చెందిన మోహన్ రాజా ఈ సినిమాతో చిరంజీవికి గ్రాండ్ సక్సెస్ అందిస్తాడేమో చూద్దాం.